రియల్ భూమి సర్వీసెస్ కి మేము సైతము హెల్త్ పరంగా సేవా కార్యక్రమంలో పాల్గొనగలమని చెప్పి వచ్చినటువంటి డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ఇది చాలా గొప్ప విషయం. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి పూర్తిగా మీకు తెలియజేయలేకపోవచ్చు. ఏపీఎంపీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి మన స్టేట్ కి బాబు గారిని ఒకసారి మన హలో ఇట్రా ఇప్పుడు మనం ఇక్కడ కాన్సెప్ట్ అనేది చాలా గొప్పది. సేవా దృక్పథంతో ఉంటూ డబ్బు సంపాదించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఇతరులకి ఏ రకమైన ఇబ్బంది కలగజేయకుండా అంటే కస్టమర్స్కి కానీ ఇది చేసే వాళ్ళకి కానీ ఇది సంస్థకు కానీ సొసైటీలో ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దామనే దృక్పథం ఆ కాన్సెప్ట్ చాలా గొప్పది. ఆ కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకునే నేను కూడా ఇందులో చేరటం జరిగింది. నేను కూడా నాకు చేతనైన వరకు మంచి చేద్దామన్న యోచన. అయితే నా సొంత ఉంది కాబట్టి బిజినెస్, కానీ నా ఉద్దేశంలో సర్వీస్ ఒక స్కూల్ రన్ చేయటం అనేది సర్వీసుల్లోకెల్లా బెస్ట్ సర్వీస్ అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ సొసైటీలో ఉన్న ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, కలెక్టర్లైనా ఒక ఉపాధ్యాయుడి చేత తయారు చేయబడి మంత్రపడిన వ్యక్తులే కాబట్టి విద్యా సంస్థ అందరికీ, మనకి, మన పిల్లలకి, అట్లాగే ఇక్కడ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, వాళ్ళ మనవాళ్ళకి, మనవరాళ్ళకి కూడా విద్య అనేది, విద్యతో పాటు జ్ఞానం అనేది ఈ సొసైటీలో ఉండటానికి ఎంతో అవసరం కాబట్టి అలాంటి విద్యా సంస్థలు ఉండాలి. ఆ విద్యా సంస్థలు నడిపే పరంపరలో నేను కూడా ఒకడైనందుకు సంతోషిస్తున్నాను. అయితే నేను ఒక మారుతున్న కాలంలో ఈ పోటీ ప్రపంచంలో మరి తక్కువ వ్యయంతో మంచి కాన్సెప్ట్ను తీసుకుని ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ప్రారంభించాలన్న ఉద్దేశంతో శ్రీనివాస నాయుడు గారికి నా కాన్సెప్ట్ ని చెప్దాం అనుకున్నాను. ఒక 15-20 రోజులుగా ఒక పావు గంట కూడా టైం ఇవ్వడానికి చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. అంటే అంత బిజీ వర్క్ లో ఉండడం జరిగింది. అనుకోకుండా ఇప్పుడు మీ కాన్సెప్ట్ చెప్పమని అన్నారు. అయితే ఈ కాన్సెప్ట్ చెప్పడానికి తక్కువ టైం సరిపోదు, మీ అందరికీ కూడా టైం వేస్ట్. ఒక పేరు చెప్తాను, చిన్న పొడిగా 2-3 మొక్కలు చెప్తాను, తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం అవకాశాన్ని బట్టి. శ్రీ మార్గదర్శి హై స్కూల్ పేరు రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, తాడికొండ క్రాస్ రోడ్, తాడికొండ. ఇది అడ్రస్ అండి. దీంట్లో చేయబోయేటటువంటి నూతన విధానం ఏంటంటే 7 years ఒలింపియాడ్ ప్రోగ్రామ్. ఇది మెయిన్ కాన్సెప్ట్. దీంట్లో మనం చేసేది ఏమిటంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం విద్యా విధానాన్ని కొనసాగించేటటువంటి ప్రక్రియ. అది ఎట్లా ఉంటుంది ఏమిటనేది కొంచెం చర్చ. దాంట్లో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఉన్నటువంటి వారికి గెట్ త్రూ అంటే జాయిన్ అవడానికి వీలుగా 6వ తరగతి నుంచే ఆ వీసులో మలచబడేటటువంటి ఒక సిస్టమ్. దీనికి కావలసినటువంటి విధి విధానాలు మేము సమగ్రంగా తయారు చేసుకుని రెడీగా నిర్వహించడానికి రెడీగా ఉన్నాం. అందులో ఒక చిన్నది ఏంటంటే సెల్ఫ్ ఓరియంటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. అంటే 6th, 7th అంటే 3rd, 4th, 5th లోనే ఉండాలి. కానీ హాస్టల్కి పంపించి
చిన్నపిల్లల్ని పంపించడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి 5th, 6th, 7th, 8th క్లాస్ తోటి తీసుకుని వాళ్ళకి 3 years పట్టిందండి సెల్ఫ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ మోటివేషన్ చేయడానికి 3 సంవత్సరాలు కనీసం పట్టింది మినిమం. ఒక పాఠాన్ని చదువుకొని తన సొంతంగా అర్థం చేసుకోవడానికి గైడెన్స్ ఇవ్వడానికి 3 సంవత్సరాలు మినిమం పట్టింది. కాబట్టి 5th క్లాస్ నుంచి అయితే బెటర్ అనేటటువంటి ఆలోచనతోటి 5th, 6th, 7th, 8th క్లాసెస్ బిగిన్ చేశాం.